వయసులో చాలా మందికి వణుకుడు అనేది ఒక సమస్యగా మారుతూ ఉంటుంది. తల అదే పనిగా ఊగుతూ ఉంటుంది. చేతులు అదే పనిగా వణుకుతుంటాయి. చేతులతో దేన్ని స్థిరంగా పట్టుకోలేకపోతూ ఉంటారు. వృద్ధాప్యంలో వణుకుడు వ్యాధికి చికిత్స, పరిష్కార మార్గాల గురించిన మరిన్ని వివరాల్ని డాక్టర్ గారితో ముఖాముఖిలో ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. డాక్టర్ గారు, వృద్ధాప్యంలో కొంతమందిలో అదే పనిగా వణుకుడు కనిపిస్తుంటుంది కదండి, అసలు ఏంటి ఆ సమస్య? ముఖ్యంగా చెప్పుకోదగ్గది పార్కిన్సన్స్ డిసీజ్ అంటారండి. యాక్చువల్లీ ఈ పార్కిన్సన్స్ డిసీజే కాకుండా ఈ వణుకుడు జబ్బులకు ఈ వయసులో వచ్చేటిగా 2-3 కారణాలు ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా ఈ థైరాయిడ్ ఎక్కువయ్యే దానివల్ల, సెక్రీషన్ ఎక్కువయ్యే దానివల్ల కూడా ఈ వణుకుడు వస్తుంటుంది. అంతేకాకుండా ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటారండి. యాక్చువల్లీ పార్కిన్సన్స్ డిసీజ్లో వచ్చే వణుకుడు జబ్బు రెస్టింగ్లో ఎక్కువ వణుకు, దాన్ని రెస్టింగ్ ట్రెమర్స్ అంటారండి. యాక్చువల్ అంటే చేయి కదలకుండా పెట్టినప్పుడు మాత్రము ట్రెమర్స్ ఎక్కువ వస్తుంటాయి. బట్ ఏదైనా పని చేసేటప్పుడు మాత్రం ట్రెమర్స్ తగ్గిపోతాయండి. దానివల్ల ఈ పార్కిన్సన్స్ జబ్బులో వాళ్ళు ఏదైనా వాటర్ తాగేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు మాత్రం ఇబ్బంది లేకుండా చేయగలరు. ఈ పార్కిన్సన్స్ జబ్బులో ఈ వణుకుడే కాకుండా వణుకుడుతో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ రాను వాళ్ళ మూమెంట్స్ అన్ని, అంటే మోటార్ యాక్టివిటీస్ అన్ని స్లో అయిపోతాయండి. ప్రతి ఒక్క యాక్టివిటీ, డైలీ చేసే యాక్టివిటీ అన్ని స్లో అయిపోతాయి. దీనివల్ల గ్రాడ్యువల్గా వాళ్ళ యాక్టివిటీస్ స్లో అయ్యే దానివల్ల వాళ్ళు పని చేయడము తగ్గిపోతుందండి. యాక్చువల్లీ వృద్ధాప్యంలో వణుకుడు వ్యాధి అనేది అసలు ఎందుకు వస్తుందండి? ఎలాంటి కారణాలు మనం చెప్పుకోవచ్చు? ఈ మెదడులో ఒక భాగం ఉంటుందండి. యాక్చువల్లీ మెదడులో ఈ విధంగా పెద్ద మెదడు, చిన్న మెదడు లాగానే ఇక్కడ బేసల్ గ్యాంగ్లియన్ అని ఒక చిన్న భాగం ఉంటుందండి మెదడులో. ఈ బేసల్ గ్యాంగ్లియన్లో మళ్ళీ సబ్స్టాన్షియా నైగ్రా అనేది ఒక చిన్న భాగం ఉంటుంది. దీంట్లో నుంచి ఒక డోపమిన్ అనే పదార్థము సెక్రెట్ అవుతుంది, కెమికల్, అది సెక్రెట్ అవుతుంటుందండి. ఈ డోపమిన్ సెక్రీషన్ నార్మల్గా సెక్రెట్ అవుతుంటుంది. బట్ ఈ జబ్బు వచ్చిన వారికి ఆ సెక్రీషన్ అనేది తగ్గిపోతుందండి. డోపమిన్ సెక్రీషన్ తగ్గేదాని వల్ల వాళ్ళకు యాక్టివిటీ తగ్గిపోతుందండి. యాక్చువల్లీ ఈ పార్కిన్సన్ వ్యాధిలో వణుకుడుతో పాటు ఇంకా ఎలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయండి? కూర్చునేటప్పుడు చేతులు వణుకుతూ ఉంటాయండి. యాక్చువల్లీ ఈ విధంగా వణుకుతుంటాయి. అది ఫస్ట్ అండి. యాక్చువల్లీ రెండోది వచ్చి వీళ్ళు అన్ని స్లో హైపోకైనేసియా అంటారు. హైపోకైనేసియా అంటే స్లోగా పనులు చేసుకోవడం, ప్రతి ఒక్క పని స్లో అయిపోతుంది. మోటార్ యాక్టివిటీస్ అన్ని స్లో అయిపోతాయి. యాక్చువల్లీ ఇంకా మూడోది వచ్చి ముఖ్యంగా రిజిడిటీ వస్తుందండి వాళ్ళకు. రిజిడిటీ అంటే యాక్చువల్లీ చేతులు గట్టిగా బిగించుకొని పోతుంది. చేతులు, కాళ్ళు, బాడీలో ఉండే ప్రతి ఒక్క భాగము ఇప్పుడు చలికి ఏ విధంగా కండరాలు ఇట్లా బిగించుకొని పోతాయి, వీరికి పర్మనెంట్గా కండరాలు గట్టిగా బిగించుకొని పోతాయి. వీరికి ఈ యాక్టివిటీ తగ్గేదాని వల్ల అందరితో కలవడం తగ్గిపోతుందండి. అందరితో మాట్లాడడము, మింగిల్ కావడము తగ్గిపోతుంది. దీనివల్ల వాళ్ళకు అందరితో మాట్లాడలేకపోతున్నామే, అన్ని పనులు చేయలేకపోతున్నామే అనే ఒక డిప్రెషన్కు గురవుతుంది. ఇది సెకండరీ ఫీచర్ కిందకి వస్తుంది. ఫేషియల్ మూవ్మెంట్స్ అంటే మోటార్ యాక్టివిటీ అన్ని తగ్గిపోయేదాని వల్ల ఈ నవ్వడం అనేది, మాట్లాడడం అనేది మాస్క్ లైక్ ఫేస్ అంటారండి. యాక్చువల్లీ ఆయిలీ ఫేస్, మాస్క్ లైక్ ఫేస్ అనేది సెకండరీ ఫీచర్స్ అండి. ఇంతేకాకుండా వీరికి కాన్స్టిపేషన్ అంటే మోషన్స్ రావడం కూడా తగ్గిపోతూ ఉంటుందండి. యాక్చువల్లీ ఈ విధంగా సెకండరీ ఫీచర్స్ కూడా చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ పార్కిన్సన్ వ్యాధికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఫంక్షనల్ ఎంఆర్ఐ అని ఒక టెస్ట్ వచ్చింది. దీంట్లో మాత్రము సబ్స్టాన్షియా నైగ్రా, బేసల్ గ్యాంగ్లియన్లో సబ్స్టాన్షియా నైగ్రా అనే పదార్థంలో అనే భాగంలో ఈ ఫంక్షనల్ యాక్టివిటీ తగ్గిందే అనే దానికి కనుక్కోవచ్చండి. యాక్చువల్లీ బట్ ఎక్కువ ఈ క్లినికల్ ఫీచర్స్ని బట్టి డయాగ్నోస్ చేస్తూ ఉంటామండి. యాక్చువల్లీ ఈ డయాగ్నోస్ చేసిన తర్వాత దీనికి ఈ సబ్స్టాన్షియా నైగ్రాలో ఉండే ఈ నాడీ కణాలను స్టిమ్యులేట్ చేసేదానికి కొన్ని డ్రగ్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ అటువంటి డ్రగ్స్ వాడుతుంటాము. లేకపోతే డోపమిన్ లాగా ఉండే సింథటిక్ ప్రిపరేషన్స్ అంటే బయట తయారు చేసి, ఇప్పుడు డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది, అది తగ్గింది కాబట్టి మనం బయట నుంచి అది సింథటిక్గా తయారు చేసేసి అది ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవడం అండి. యాక్చువల్లీ వాటిలో ముఖ్యంగా కామన్గా యూజ్ చేసేది ఇప్పుడు అవైలబిలిటీ ఉండేది సిండోపా అనేది ఉంటుందండి. దాంట్లో కాంబినేషన్ ఆఫ్ 2 డ్రగ్స్ ఉంటాయండి. యాక్చువల్లీ ఈ సిండోపా అనేది 110 mg అవైలబిలిటీ ఉంటుంది. సిండోపా సిఆర్ అని ఉంటుందండి. యాక్చువల్లీ సో ఇటువంటి సిండోపా అనే మందును అంటే సిమ్టమ్స్ను బట్టి రోజుకు 3 సార్లు లేదా రోజుకు 4 సార్లు ఇస్తూ ఆ సిమ్టమ్స్ తగ్గించుకోవచ్చు. అదే కాకుండా టిడోమెట్ అనే ట్యాబ్లెట్ ఉంది. సో ఇవేంటి కంపెనీలు డిఫరెంట్ కానీ బట్ మందు మాత్రం సేమ్ ఉంటుంది. ఈ మందులు వాడేదాని వల్ల ఇది నథింగ్ బట్ డోపమిన్ అనేది ఆర్టిఫిషియల్గా మనం సప్లై చేయడం అనేది. అంతేకాకుండా కొన్ని ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేసే మందులు కూడా కొన్ని ఉన్నాయండి. యాక్చువల్లీ అది రోపెరనోల్ అని, సో ప్రైమిప్రెక్సాల్ అని కొన్ని మందులు వచ్చాయి. అవి మాత్రమే ఈ సెల్స్ను స్టిమ్యులేట్ చేస్తుంటాయండి. యాక్చువల్లీ సో ఆ విధంగా కాంబినేషన్ ఆఫ్ 2 మందులు ఇచ్చుకుంటూ చేసుకుంటూ ఉండాలి. సో ఈ మందు ఆ మందు 2 కలిపి ఇచ్చుకుంటూ ఉండాలి. ఓవరాల్గా తీస్తే వీళ్ళకు క్వాలిటీ మళ్ళీ అన్ని పనులు ఇంతకుముందు చేసుకునే పనులన్నీ చేసుకోగలండి. బయటకు పోయేసి అన్న చిన్న చిన్న పనులు చేసుకోవడము, ఇటువంటివన్నీ రాయడం అయితే మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. సో అన్ని
అన్ని పనులు చేసుకోవచ్చు యాక్చువల్లీ. స్టేజ్ 1లో అయితే మందులకు చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది, ఆల్మోస్ట్ 100% రెస్పాన్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. స్టేజ్ 2లో కూడా ఆల్మోస్ట్ 95 రెస్పాన్స్ వస్తుందండి యాక్చువల్లీ, అంటే అంత బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. స్టేజ్ 3లో అనేది మనకు రెస్పాన్స్ అంత ఎక్కువ ఉండదు యాక్చువల్లీ, 50-60% కంటే ఎక్కువ ఉండదు. ఈ స్టేజ్ 3లో ఎండింగ్ స్టేజ్లో ఇటు కొన్ని సర్జరీస్ వచ్చాయండి యాక్చువల్లీ. అవి ఏమంటే ఈ ఎలక్ట్రిక్ ప్రోబ్ అని ఉంటుంది యాక్చువల్లీ. సో అది ఆ సబ్స్టాన్షియా నైగ్రాను లొకేట్ చేసేసి, ఈ ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా అది లొకేట్ చేసేసి అక్కడికి ఎలక్ట్రిక్ ప్రోబ్ ఉంటుందండి యాక్చువల్లీ. ఆ ప్రోబ్ను పంపించేసి దాని ద్వారా ఇది కంటిన్యూస్గా స్టిమ్యులేట్ చేయడం అండి. అది మామూలుగా సబ్క్యూటేనియస్గా అంటే లోపల చర్మం లోపల భాగంలో ఆ మిషన్ అరేంజ్ చేసేసి అది దాన్ని డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఎలక్ట్రిసిటీని, అంటే దానికి కావాల్సినంత ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వెరీ మైనర్ క్వాంటిటీస్ పోతుంటుంది, దానికి కావాల్సినంత వరకు మనం అడ్జస్ట్ చేసేసుకొని అది స్టిమ్యులేట్ చేస్తుంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆ స్టేజ్లో కూడా, స్టేజ్ 3 లాస్ట్ స్టేజ్లో దీన్ని ఏమంటారంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటారండి యాక్చువల్లీ. ఇది కొన్ని హాస్పిటల్లో ఇన్స్టిట్యూట్స్లో చేస్తున్నారు. సో DBS ఆర్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటారు యాక్చువల్లీ. వణుకుడు వ్యాధి ఉన్నప్పుడు జీవన శైలిని ఎలా మలుచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? పేషెంట్ ఏ ఇంట్లో ఉన్నారో వాళ్ళ అటెండెన్స్ అందరికీ కొన్ని జాగ్రత్తలు చెప్పాలండి. ఎందుకంటే ఈ మందులు వాడుతుంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి, బట్ ఇన్స్పైట్ ఆఫ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏమంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే నైట్ టైమ్స్ లైట్ వేసుకోకుండా పోయేటప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ ఇవ్వడం చేయాలండి యాక్చువల్లీ. అది వీలైనంత వరకు దూరపు ప్రయాణం చేయకుండా నడవడం కానీ, వాకింగ్ చేసుకోవచ్చు, బట్ ఇంటికి దగ్గరలోనే వాకింగ్ చేసుకుంటూ ఉండడం అనేది, అంటే ఎక్సర్సైజ్ కోసం అని వాకింగ్ చేస్తుంటారు కానీ ఆ వాకింగ్ అనేది ఇంటికి దగ్గరలోనే చేయడం అనేది ఉంది. సో వీళ్ళకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో కదిలేటప్పుడు సపోర్ట్ చేసుకుంటే బెటర్ అండి యాక్చువల్లీ. ఇంకోటి ఏమంటే బాత్రూంలో స్లిప్పరీ టైల్స్ కాకుండా నార్మల్ టైల్స్ ఉంటాయి చూడండి, రఫ్ టైల్స్ యాక్చువల్లీ, అటువంటివి వేయడం మంచిదండి యాక్చువల్లీ. సో స్లిప్ కాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఏమంటే ఇంట్లో గడపలు లేకుండా స్మూత్గా పెట్టుకుంటే బెటర్ అండి యాక్చువల్లీ. సో అటువంటి ఏమన్నా ఉంటే, అడ్డంకులు ఏమన్నా ఉంటే అవి తీసేయడం, ఎందుకంటే నైట్ టైమ్స్ వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు గడప తనుకుంటే పడిపోతారండి యాక్చువల్లీ, అందుకని అటువంటివి లేకుండా చూసుకోవాలి యాక్చువల్లీ. స్టేజ్ 3లో లాస్ట్లో ఫ్రీజింగ్ ఎపిసోడ్స్, అంటే వాళ్ళు నడుస్తుంటే ఒక శిల్పంలాగా అట్లే అయిపోతుంది, దాన్ని ఫ్రీజింగ్ ఎపిసోడ్స్ అంటారు యాక్చువల్లీ. ఇప్పుడు నడుస్తుంటారు అట్లే ఫ్రీజ్ అయిపోతారు, ఆ టైంలో ఎవరో ఒకరు స్టిమ్యులేట్ చేయాలండి వాళ్ళను. స్టిమ్యులేట్ చేయడం అంటే గిచ్చడము, లేకపోతే టచ్ చేయడము, లేకపోతే ఏదో ఒకటి చేయాలండి. అటువంటిది వాళ్ళకు చెప్పాలి, ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళ అటెండెన్స్ ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు పక్కన ఇట్లా కొట్టడము, లేకపోతే జస్ట్ ఊరికి అట్లా లైట్గా పించేసినా కానీ మళ్ళీ అగైన్ దే విల్ వాక్ యాక్చువల్లీ. సో ఈ ఫ్రీజింగ్ ఎపిసోడ్స్ను మనం దృష్టిలో పెట్టుకుని అటువంటివి కూడా కొద్దిగా అడ్వైజ్ చేస్తే బెటర్ అండి. ఇంకోటి కాన్స్టిపేషన్, ఒకవేళ ఇళ్ళలో కాన్స్టిపేషన్ అనేది ఉంటే, మోషన్స్ రెగ్యులర్ రాకపోతే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇస్తుండాలి యాక్చువల్లీ, ఫైబర్ డైట్ ఎక్కువ ఇస్తుండాలి. అంతేకాకుండా వాటర్ ఎక్కువ తీసుకోమని అడ్వైజ్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో తర్వాత సమ్ ఎక్సర్సైజ్ ఇంట్లో, ఎనీ ఎక్సర్సైజ్ అండి ఇంట్లోనే చేసేటట్టు వాళ్ళకు అలవాటు చేసుకోవాలి యాక్చువల్లీ. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్తే.